హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి వర్షాకాలంలో కానీ లేదంటే ఎక్కువ రోజులు ఒకే దాంట్లో నీళ్ళనేటివి నిల్వ ఉంచితే ఇలా పాకురుగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఈజీగా ఒక 1 మినిట్లోనే ఎలా పోగొట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. టబ్బులు కానీ లేదంటే మనకి బకెట్స్ కానీ ఇలా పాకురుగా కట్టేస్తూ ఉంటాయి. ఎక్కువ రోజులు మనం నీళ్ళు అలానే నిల్వ ఉంచేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెయిన్గా ఉప్పు నీటిని ఉంచినప్పుడు మాత్రం ఇలా అవుతూ ఉంటాయండి. చూడండి ఈజీగా ఎలా పోయిందో ఈ వీడియోలో చూసేసేయండి. ఫస్ట్గా వచ్చేసి మనం వాడేసిన నిమ్మకాయలని లేదంటే కొంచెం ఖరాబ్ అయిన నిమ్మకాయలు, ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని ఇలా కొంచెం చింతపండు, వాడిన చింతపండు అయినా లేదంటే వాడని చింతపండు అయినా తీసుకోండి. మనం పప్పుచారు చేసినప్పుడు కానీ పులుసు చేసినప్పుడు కానీ చింతపండు అనేది మిగులుతూ ఉంటుంది కదా, ఆ చింతపండుతో అయినా ఓకేనండి. అందులో కొంచెం వంట సోడా అనేది వేయండి, అలాగే సర్ఫ్ అనేది వేయండి, సాల్ట్ కొంచెం వేసానండి. అలాగే మనకి ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి మనకు సర్ఫ్ అండి, 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను. దీన్ని కొంచెం వేడి చేయండి, కొంచెం వేడి చేయండి, గోరువెచ్చగా చేస్తే సరిపోతుందండి. ఇలా గోరువెచ్చగా చేసిన దాన్ని మనము దేవుళ్ళ సామాన్లను కూడా కడిగేయచ్చండి, ఈజీగా పోతుంది. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. అలాగే మనం ఇలా అన్నీ కూడా తీసేసేయాలండి. కొంచెం గోరువెచ్చగా తగ్గిన తర్వాత, అంటే వేడి అనేది తగ్గిన తర్వాత ఇలా అన్నీ కూడా చక్కగా తీసేసి ఒక బాటిల్లో అనేది వేసేసేయండి. మీరు దేవుళ్ళ సామాన్లన్నీ కడగొచ్చు, లేదంటే ఇలా టబ్బులు కానీ బకెట్స్ కానీ కొంచెం మనకు పాకురుగా అయిపోతూ ఉంటాయి కదండి. దీంట్లో ఎక్కువ రోజులు వాటర్ అనేటివి ఉండడం వల్ల మనకి ఇలా అయిపోయింది. అంటే వర్షాకాలంలో మనకు ఎక్కువ రోజులు వాటర్ అనేటివి ఉండడం వల్ల ఇలా పాకురుగా వచ్చేసింది. అంటే ఒక 3-4 డేస్కి మాత్రం ఇలా వచ్చింది. కొంచెం ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు కలవడం వల్ల ఇలా వచ్చిందండి, ఎక్కువ పాకురు అనేది వచ్చేసింది. మనకు కామన్ అండి, అంటే మనకు వర్షాకాలంలో కొంచెం పాకురు అనేది ఒకే దగ్గర నీళ్లు కొంచెం కలపకుండా ఉంచామనుకుంటే ఇలా వచ్చేస్తుంది కదా. చూడండి, అది పోసేసి మనము ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇలా బ్రష్తో కానీ లేదంటే కొబ్బరి పీచుతో కానీ మనం ఇలా కడిగేసామనుకోండి, కొంచెం తోమేసామనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలా కడిగిన తర్వాత మనకి అవి మళ్ళీ కొన్ని ఎక్కువ రోజులు కూడా వాటర్ ఉంచితే మనకు కొంచెం పాకురు అనేది రాకుండా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే మనం ఇందులో నిమ్మకాయ ఇవన్నీ వేసాం కదా, కొంచెం అది బ్యాక్టీరియా కాకుండా చూస్తుందండి, ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదంటే మనకి కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసిన పోతుంది. బ్లీచింగ్ పౌడర్ లేకపోతే మనకైతే ఇవైతే ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి, చింతపండు కానీ లేదంటే నిమ్మకాయలు కానీ ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను వీటితో ట్రై చేశాను. అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే పెట్టానండి. చూడండి, నేను బకెట్లో కూడా వేసాను, బకెట్ కూడా ఇలా కొంచెం పాకురుగా వచ్చేసింది కింద సైడు. ఇది వర్షాకాలంలో మొత్తం పాకురు అనేది కట్టేసిందండి, ఈజీగా ఎలా వెళ్ళిపోతుందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి.